ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం మీ పాదముల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతించు భాగ్యం మీరిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. 119వ సంకీర్తన ప్రారంభించుకుంటున్నాం. మీ కృపా సహాయము అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభు, మా ప్రేక్షకులను దీవించండి, ఆశీర్వదించండి. ఏసే పరిష్కారానికి ఎపిసోడ్ స్పాన్సర్స్ను, రెగ్యులర్ స్పాన్సర్స్ను అనుగ్రహించండి. మీ కృపలో మమ్మలను భద్రపరచండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి 119వ కీర్తన మీ ముందు ఉంచుకోండి. కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన. 119వ సంకీర్తన చాలా ఉత్కృష్టమైన సంకీర్తన. దీని యొక్క ప్రత్యేకతను మీ ముందు ఉంచుతున్నాను. జాగ్రత్తగా వ్రాసుకోవటానికి ప్రయత్నం చేయండి. 119వ కీర్తన బైబిల్ గ్రంథం అంతటిలోనూ, కీర్తన గ్రంథములోనూ కూడా అతిపెద్ద కీర్తన, అతిపెద్ద అధ్యాయం. అన్ని అధ్యాయాల కంటే పెద్దది, అన్ని కీర్తనల కంటే పెద్దది. దీని రచయిత ఎజ్రా అని అత్యధిక బైబిల్ పండితులు నమ్ముతారు. 119వ కీర్తన ఎజ్రా అను శాస్త్రి, ధర్మశాస్త్ర ఉపదేశకుడు రాశాడు. రీబిల్ట్ ఆఫ్ జెరూసలేం టెంపుల్. ఇశ్రాయేలీలు బబులోను చెర అనంతరం తిరిగి యెరూషలేము మందిరాన్ని పునరుద్ధీకరించుకున్నారు, పునర్నిర్మాణం చేశారు. దాని అనంతరం ఎజ్రా ఈ ప్రత్యేక కీర్తన సెలవిచ్చాడని భావిస్తారు. 119వ కీర్తన 176 వచనములు కలిగినటువంటి కీర్తన. ఈ కీర్తన యొక్క ప్రత్యేకత ఏమిటంటే, దేవుని వాక్యము గురించి అర్థమయ్యేట్టు, కంటత పట్టేట్టు, పాటగా పాడుకునేటట్టు ఏర్పాటు చేస్తూ వ్రాయబడిన కీర్తన 119వ కీర్తన. హెబ్రీ అక్షరమాల, హెబ్రీ భాష అక్షరమాల, ఇంగ్లీష్లో ఆల్ఫాబెటిక్స్ అంటాం. అక్షరాలు A to Z. తెలుగులో అక్షరమాల, ఆలు ఈలు మొదలుకొని బండిరా వరకు. అలానే హీబ్రూ అక్షరాలు 22 అక్షరాలు హెబ్రీ భాషలో ఉన్నాయి. ఆంగ్ల భాషలో 26 అక్షరాలు A to Z ఎట్లా ఉన్నాయో, హెబ్రీ భాషలో 22 అక్షరాలు ఉన్నాయి. ఈ 22 అక్షరాలు కూడా ఈ 119వ సంకీర్తనలో చెప్పబడ్డాయి. 22 అక్షరాలు కూడా 119వ సంకీర్తనలో చెప్పబడ్డాయి. ఒక్కొక్క అక్షరం సబ్ హెడ్డింగ్గా ఉండగా 8 వచనాలు ఒక్కొక్క కీర్తనలో వ్రాయబడ్డాయి, ఒక్కొక్క భాగంలో వ్రాయబడ్డాయి. 22 అక్షరాలు, ప్రతి భాగములో 8 వచనాలు. అందుకే 176 వచనాలు వ్రాయబడ్డాయి.
ఏ అక్షరం అయితే హెడ్డింగ్గా ఉందో ఆ అక్షరంతోనే ఆ 8 వచనాల ప్రారంభం జరిగింది. ఏ అక్షరంతో అయితే ప్రారంభించాడో, ఏ అక్షరం మీద అయితే 8 వచనాలు ఉన్నాయో ఆ వచన ప్రారంభం ఆ అక్షరం చేత జరిగింది. 22 అక్షరాలు, 176 వచనాలు, ఒక్కొక్క అక్షరం కింద 8 వచనాలు చొప్పున. ఈ 8 వచనాలు కూడా మొట్టమొదటి అక్షరం హెబ్రీ అక్షరమాల చొప్పున ఏర్పాటు చేయబడింది. ఆ క్రమం చొప్పునే ఏర్పాటు చేయబడింది. దాని వలన ఏం తెలుస్తుంది మనకి అనంటే, సులభముగా గుర్తుపెట్టుకున్నట్లు ఒకటి. రెండవది, సులభముగా పాడుట కొరకు గ్రహించున్నట్లు. ప్రధాన అంశం దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యం గుర్తుపెట్టుకోవటానికి, దేవుని వాక్యం పాడటానికి అనుకూలంగా 119వ కీర్తన ఎజ్రా భక్తుడు రాయించాడు. దీనిలో ప్రాముఖ్యత ఏంటంటే, ఈ 119వ కీర్తన అంతా దేవుని వాక్యాన్ని మహిమపరిచింది. దేవుని వాక్యాన్ని గురించి ఇందులో ధర్మశాస్త్రమని, వాక్యమని, న్యాయ విధులు అని, అలాగే ఉపదేశాలని, కట్టడలని, ఆజ్ఞలు అని, శాసనములు అని, ఈ విధంగా ఈ ప్రత్యేకమైన వాక్యం విభజించబడింది. మరలా చెప్తున్నాను, దేవుని వాక్యము ఈ 119వ కీర్తనలో వాక్యముగా, ధర్మశాస్త్రముగా, ఆజ్ఞలుగా, కట్టడాలుగా, శాసనాలుగా, ధర్మశాస్త్రంగా, న్యాయ విధులుగా, ఉపదేశముగా దేవుని వాక్యంగా చెప్పబడ్డాయి. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. దేవుని యొక్క వాక్యపు ప్రాముఖ్యతను గుర్తించడానికి ఎజ్రా ప్రజలకు ఈ దేవుని యొక్క ఆజ్ఞలు, శాసనాలు, కట్టడలు, ధర్మ విధులు ఇవన్నీ కూడా సులభంగా కంటత పట్టడానికి వీలుగా ఉండేటట్లుగా ఈ ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన మన జీవితాలకు ఆశీర్వాదం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ఈ కీర్తన ఉపకరిస్తుంది. కాబట్టి 119వ కీర్తన జాగ్రత్తగా చదువుకోవాలి. దీనిలో ఇంకొక ప్రాముఖ్యమైన వచనం ఏమిటంటే, 246 పర్యాయాలు నీ, నిన్ను, నీవు అని దేవుణ్ణి సంబోధించాడు రచయిత. 246 పర్యాయాలు దేవుణ్ణి నీవు, నీ, నిన్ను అనే పదాలు ఉపయోగించాడు. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది, ఇది వ్యక్తిగత సంబంధం దేవునితో ఉన్నప్పుడు, అనుభవములో దేవుని ఎరిగినప్పుడు చెప్పేటువంటి కీర్తనగా మనకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో ఉన్న కీర్తనల గ్రంథంలో 8 వచనాల కంటే తక్కువ వచనాలు ఉన్నవి కీర్తనలు 25 ఉన్నాయి. విన్నారా? 8 వచనాల కంటే తక్కువ వచనాలు గల కీర్తనలే 25 ఉన్నాయి. 25 కీర్తనలు కలిపితే కేవలం ఒక 64 వచనాలు తగ్గుతాయి. అంటే నియర్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 25 సామ్స్. అందుకనే గతంలో నేను చెప్తూ వచ్చాను, ఇది ఈ కీర్తనల గ్రంథం 1 రోజులు పడుతుందంటే ఆశ్చర్యం కాదు అని. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొప్ప ఆధ్యాత్మిక పుస్తకం, ఈ గొప్ప ఆధ్యాత్మిక అధ్యాయం మీ వ్యక్తిగత జీవితాల్లో ఈ పూర్తి అయ్యే పర్యంతం మీలో గొప్ప పెనుమార్పును తీసుకొస్తుంది. చక్కటి కమిట్మెంట్ను మీలో ఏర్పరచుకోవడానికి ఈ కీర్తన ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు జాగ్రత్తగా
శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ కీర్తనలో చెప్పబడిన అంశాల వివరాలు చెప్తున్నాను, జాగ్రత్తగా రాసుకోండి. దేవుని వాక్యమును అనుసరించుటను గూర్చి 22 పర్యాయాలు రాశాడు. నీడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటం గుర్చిన అవసరతను గురించి, దేవునితో నడవడాన్ని గురించి 22 పర్యాయాలు ఈ కీర్తనలో ఎజ్రా వర్ణించాడు. ఈ కీర్తనలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 69 అభ్యర్థనలు ఉన్నాయి. ప్రేయర్స్, రిక్వెస్ట్స్, 69 అభ్యర్థనలు, 59 విధాల సాక్ష్యం, 59 రకాలైన సాక్ష్యం, 62 సత్యాలు వాక్యాన్ని గురించి, దేవుని ఆనందానికి 22 కారణాలు, 198 సార్లు దేవుని వాక్యమును గూర్చిన వ్యాఖ్యలు, 610 వ్యక్తిగత వ్యాఖ్యలు, ఇతర అంశాలు ఇందులో తెలియచేయబడ్డాయి. కావున ఈ 119వ కీర్తన అభ్యర్థనలు, సాక్ష్యాలు, సత్యాలు, వివిధ కారణాలు, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు అనే వాటిని పూర్తిగా కలిగి ఉండి చాలా ప్రాధాన్యత కలిగిన కీర్తనగా ఉంది. ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నప్పుడు వారు బోధను అందుకోలేకపోయారు. దేవుని పట్ల ఉండాల్సిన బోధ విషయంలో తప్పిపోయారు. కనుక అటువంటి తప్పిపోయినటువంటి ఇశ్రాయేలీయులకు తిరిగి ఒక రాజ్యముగా ఏర్పరిచిన ప్రవక్త ఎజ్రా ద్వారా ఉన్నతమైన సందేశం, వాక్యమును గురించి నేర్చుకునేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు దయచేశాడు. ఎంతో గొప్ప స్థితి ఇది. కనుక 119వ కీర్తన మొట్టమొదట చెప్పబడినటువంటి 8 వచనాలను గురించి ఈ రాత్రి కాలం ప్రారంభించుకుందాం. మొట్టమొదటి వచనం పైన ఆలెఫ్, ఆలెఫ్ అనే పదం రాయబడింది. ఆలెఫ్ అనే పదం అల్ఫా, ఓమేగా, అల్ఫా అంటాం కదా. అంటే మొదటి పదం, చివరి పదం. అలాగే ఆలెఫ్ అనేటువంటి పదం హెబ్రీ భాషలో మొట్టమొదటి పదం. అదే పదంతో 8 వచనాలు ప్రారంభం. కాబట్టి ఈ ఆలెఫ్ అనేటువంటి దాని కింద ఉండిన 8 వచనాలు దేనిని తెలియచేశాయి? దేనిని తెలియచేశాయి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రాముఖ్యంగా దేవుని దీవెనలను గురించి తెలియచేశాయి. దేవుని దీవెనలు, దీని ప్రత్యేకత మీరు కొన్ని వచనాలు నేను చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని దీవెనలు కొన్ని వచనాలు నేను చెప్తాను, రాసుకోండి, వాటిని చదవండి. కీర్తన 19:7, రోమా 1:16, రోమా 10:17, ఎఫెసీ 2:25-26, రెండవ పత్రిక తిమోతి పత్రిక 2:15, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు, హెబ్రీ పత్రిక 8:6, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. దేవుని యొక్క వాక్యము దీవెనలకు కారణం అనేది సాక్ష్యం ఇస్తాం. కాబట్టి ఆలెఫ్ అనేటువంటి పదం కింద వ్రాయబడిన 8 వచనాలు కూడా దేవుని యొక్క దీవెనలను గురించి తెలియజేస్తున్నాయి. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం నీకు నాకు కూడా దేవుని దీవెన పొందాలని ఉంటుంది. ప్రతి మానవుని యొక్క అంతరంగంలో దేవుని నుండి మనం దీవెన పొందాలి అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ రాత్రికాలం దీవించబడాలని నీవు కోరితే ఈ వచనాల ధ్యానంలో జాగ్రత్తగా ముందుకు సాగమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను.
యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారందరూ ధన్యులు. మొదటి మాట, మొదటి కీర్తనలో చెప్పబడిన మాటకు ఖచ్చితంగా హెచ్చరిక, కాంట్రా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక. మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇక్కడేమంటున్నాడు? దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషము నడుచుకున్నవాడు ధన్యుడు. కాబట్టి ఎవరు ధన్యులు అంటే వాక్యం చొప్పున నడిచేవారు. ఎవరు ధన్యులు అనగా వాక్యం చొప్పున నడుచుకునేవారు. నడుచుట అనే పదం బైబిల్ గ్రంథంలో ఇక్కడ తమీం, TAMIM తమీం అనేటువంటి హెబ్రూ పదం చేత వ్రాయబడింది. ఈ తమీం అనేటువంటి హెబ్రూ పదానికి అర్థం ఏంటి అని మనం చూస్తే, అర్థము ఏమిటనగా నిష్కళంకమైన నిర్మలమైన జీవితం కలిగి ధైర్యముతో జీవించాలి అనేది అర్థం. నిష్కళంకమైనటువంటి జీవితం కలిగిన వాడు దేవునితో నడుస్తున్నట్లు. హనోకు దేవునితో నడిచాడు. హనోకు దేవునితో నడిచాడు. దేనిని బట్టి నడిచాడు? విశ్వాసాన్ని బట్టి నడిచాడు. ఎట్టా నడిచాడు? ఇక్కడ ఏదైతే చెప్పబడిందో మనకు ఆ విధంగా నడిచాడు. ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకునేవాడు ధన్యుడు. నిర్దోషత్వం, నిష్కలంకత్వం, నిర్మలత్వం ఒక మనిషిని దేవునికి సమీపంగా చేస్తాయి. కాబట్టి ఈ మూడు కలిగి జీవించటం, నిష్కాపట్యముతో, నిష్కల్మషముతో, నిర్మలమైన మనసుతో జీవించటం దేవునికి చాలా ప్రియమైనది. దేవునితో నడిచినటువంటి జీవితం. కనుక సోదరుడా, సోదరి, నీవు దేవునితో నడిచిన అనుభవాలు నీకున్నాయా? ఆలోచించు. నీ సొంత ఇష్టం చొప్పున నీవు నడిస్తే నీ ఆనందం అధికం కాదు. దేవుని చిత్తం ప్రకారం నువ్వు నడిస్తే నీ ఆనందం అధికమవుతుంది. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో అందరినీ వెతుకువారు, ఆయనను వెతుకువారు ధన్యులు. పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. చూడండి, ఆయన శాసనాలు గైకొనాలి, పూర్ణ హృదయంతో ఆయనను వెతకాలి. శాసనాలు గైకొనటం ప్రాక్టికల్ శాంక్టిఫికేషన్. అంతేకాకుండా పూర్ణ హృదయంతో ఆయన వెతకటం పొజిషనల్ శాంక్టిఫికేషన్. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను నీవు సేవించాలి అని ఇవ్వబడిన ఆజ్ఞ నెరవేరటం ఇక్కడ చూస్తున్నాం. అందుకే అతడు ధన్యుడు. ఈ 8 వచనాలలోనూ దేవుని యొక్క వాక్యము వలన కలిగేటువంటి దీవెనలను గురించి వ్రాయబడింది. కొన్ని వచనాలు నేను చెప్తాను, మీరు వాటిని చదువుకుంటే ప్రత్యేకంగా ఈ ప్రాముఖ్యమైన దీవెనలను గురించిన విషయాలు అర్థమవుతాయి. కీర్తనల గ్రంథం 19:7, రోమా 1:16, రోమా 10:17, ఎఫెసీ 5:26, తిమోతి 2వ పత్రిక 2:15, 3:16-17, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. వీటిని చదివితే దేవుని యొక్క దీవెనలను గురించి అర్థమవుతాయి. దీవెన అంటే పొజిషనల్గా మనం ఏదో పొందుకోవటం అనుకుంటాం. దేవుని వాక్యం చొప్పున నడుస్తున్నప్పుడు కలుగుతున్నటువంటి ఆశ్చర్యకరమైన దీవెనలు ఇందులో ఈ వచనాల్లో చెప్పబడ్డాయి. దేవుడు దేవుని వాక్యాన్ని దీవిస్తాడు.
వాక్యాన్ని అనుసరించిన వారు దేవుని వల్ల దీవించబడతారు. ఎందుకు? వాక్యాన్ని దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు గనుక. దేవుడు నిన్ను దీవిస్తాను, నీ కలిగిన సమస్తం దీవిస్తాను అంటే అర్థం ఏంటి? దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. వాక్యానికి విధేయుడైనప్పుడు నిన్ను దీవిస్తాను, వాక్యానుసారంగా ఉంటే నీ పరిచర్యను దీవిస్తాను. కనుక వాక్యం దేవుని దీవెన పొందేది కనుక ఆ వాక్యం చొప్పున జీవించాల్సిన అవసరం ఉందని ఎజ్రా భక్తుడు ఆ దినాన ఉన్న ఇశ్రాయేలీలందరికీ కూడా ఆయన చెప్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఆశ్చర్యకరమైనటువంటిది. దేవుని యొక్క వాక్యం మన జీవితాలకు చాలినటువంటిది. 3వ వచనం, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. మళ్ళీ 2వ ధన్యత ఇక్కడ రాస్తున్నాడు. ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవటం ధన్యత, పూర్ణ హృదయంతో వెతకటం ధన్యత. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఆయనను ఎక్కడ వెతకగలం? ఆయనను వెతుకువారు. రైట్, ఎలా వెతుకుతాం? దేవుణ్ణి కనుగొనాలి. ఎక్కడికి వెళ్ళి కనుక్కుంటావు? చెట్టు దగ్గరికా, లేకపోతే గుట్ట దగ్గరికా, లేకపోతే ఇంకా ఏదైనా వస్తువుల దగ్గరికా? ఎక్కడ వెళ్తే దేవుడు కనిపిస్తాడు? బైబిల్ చెప్పిన సత్యం, వాక్యమును మీరు శ్రద్ధగా పఠిస్తే, వెతికితే దేవుణ్ణి కనుగొంటారు. లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. మీరు లేఖనములను నమ్ముచున్నారు కదా, ఆ లేఖనాలే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు యేసు ప్రభు. దేవుడు ఎవరు అనేది మీరు అర్థం చేసుకోవటానికి యేసయ్య అన్న మాట, లేఖనాలు ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి? దేవుని గురించి. కాబట్టి లేఖనాలు మీరు నమ్మితే నేను ఎవరో తెలుస్తుంది అని అన్నాడు. యేసు దేవుడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తోంది. బైబిల్ గ్రంథమునందున్న ప్రతి లేఖనం, ప్రతి వచనం, ప్రతి ఆధారం యేసే దేవుడు, యేసే క్రీస్తు. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో సైతం ఆయనే దేవుడని తెలియపరచబడటం జరుగుతోంది. కాబట్టి పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు అంటే ఏమిటి అనగా, ఆయన వాక్యాన్ని వెతకాలి. డిఎల్ మూడీ గారు ప్రతి 15 నిమిషాలకు ఒక్కసారి పరిశుద్ధ లేఖనాన్ని చదివేవారట. ఎవ్రీ 15 మినిట్స్కి ఒక్కసారి అట్లీస్ట్ ఒక వరుసైనా చదువుకునేవారట. 200 టైమ్స్, 200 పర్యాయాలు ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు సంపూర్తిగా చదివాడు. ఆయన చరిత్ర చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. 200 సార్లు చదివాడు బైబిల్ గ్రంథం. అప్పుడప్పుడు చదవటం వేరే, అప్పుడప్పుడు చేసే టాపికల్ బైబిల్ స్టడీస్ వేరే. అలా కాకుండా ఆదికాండం నుంచి ప్రకటన వరకు వచనం వెంబడి వచనం 200 టైమ్స్, 200 సార్లు పఠించాడు మూడీ భక్తుడు. అందుకే ప్రపంచాన్ని కదిలించేశాడు. ప్రపంచాన్ని కదిలించాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం దేవుని వాక్యం అంటే ఏంటో నీకు అర్థమైతే నువ్వు కూడా ప్రపంచాన్ని కదిలిస్తావు. నీలో వాక్యం యొక్క శక్తి పనిచేయటం ప్రారంభించినప్పుడు ప్రజలు నీ ఎత్తుకు వస్తారు. నువ్వు ధన్యుడు అవుతావు, నువ్వు దీవించబడిన వాడు అవుతావు. చిన్ని కార్యక్రమం వేసే పరిష్కారం. దీని యొద్దకు అనేక మంది వచ్చి మీరెంత దీవించబడ్డారండి, వాక్యం చేత దీవించబడ్డారు అని ఎంతగానో సంతోషపడి వెళ్ళటం మా కన్నులారా మేము చూస్తున్నాం. 2 ప్రాముఖ్యమైన విషయాలు ఈ మొదటి 2 వచనంలో చూసాం. ఆ 2 ధన్యతలు అవేమిటంటే, ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుట, పూర్ణ హృదయంతో ఆయనను వెతుకుట, వారు ఆయన మార్గములలో నడుచుకొనొచ్చు, ఏ పాపమును చేయరు అని 3వ వచనం సాక్ష్యం ఇస్తోంది. ఆయన మార్గాల్లో నడిచేవారు ఏ పాపములో ఉండలేరు, కొనసాగలేరు, రాజీ పడలేరు.
దేవుని యొక్క వాక్యం ఎరిగిన వారు లోకంతో, పాపముతో, ఆ శత్రువుతో రాజీ పడలేరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 వచనాలు మీరు తీసుకోండి, ఆయన మార్గాల్లో నడుచుకోండి. పాపము మీరు మానున్నట్లు శక్తి ఈ వాక్యమే ఇస్తుంది. పరిశుద్ధ లేఖనం ఎంత బలంగా పఠిస్తామో ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా అంత అభివృద్ధి చెందుతాం, అంత బలవంతులం అవుతామండి, అంత బలవంతులం అవుతాం. సోదరుడా, సోదరి, పౌష్టికాహారం తీసుకుంటే శారీరకంగా ఎట్లా హెల్దీగా ఉంటామో, ఆధ్యాత్మిక ఆహారం వాక్యం భుజించడం ప్రారంభిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుందండి, దీవెనకరంగా ఉంటుంది. మన జీవితాలు ధన్యతతో కూడినవై ఉంటాయి. డబ్బున్నందుకు కాదు, వాక్యం అనుసరించినందుకు. ఆస్తులు ఉన్నందుకు కాదు, దేవుని వెతికినందుకు, శాసనాలను గైకొన్నందుకు, కట్టడలను గైకొన్నందుకు, దేవుని వాక్యమునకు లోబడినందుకు దేవుడు ఇచ్చు ఈ ఆశీర్వాదాలు మనలను పాపమునకు దూరంగా ఉంచుతాయి. పాపము చేయకుండానట్లుగా దేవుని వాక్యము నీకు అడ్డుపడి నిన్ను బలవంతుని చేస్తుంది, నీవు ప్రయోజకుడిగా మారేట్లు చేస్తుంది. నీ ఉన్నత శిఖరాలను చేరటానికి వాక్యానికి లోబడటం ప్రధాన కారణం. వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 4వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, అలాగే రెగ్యులర్ స్పాన్సర్స్ కూడా కావాలి. దయచేసి ముందుకు రండి. తెలుగు ప్రజల సువార్తీకరణోద్యమంలో ప్రభువు మార్గము తెరిచి కృప చూపునట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలును ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం. ఏలూరు పత్తేబాదాలోని వేదరాజు సినిమా హాలు ఎదుట గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా ప్రార్థన సహవాసానికి మిమ్మల్ని అందరినీ కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరుగుతుంది. దయచేసి ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క ప్రార్థన సహవాసానికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క రాత్రికాలం మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నా, మా నిమిత్తం ప్రార్థిస్తుండు కన్నీరు గారుస్తున్న వారి కొరకు వేడుకుంటున్నా. వాక్యము చొప్పున మాకు మీరు ఇచ్చినటువంటి కృపలన్నింటికై స్తుతులు. 119వ దావీదు కీర్తనను మా ప్రియ ప్రేక్షకులు దీవించబడినట్లుగా అభిషేకించండి. వారు వింటుండగా వారి అంతరంగాలను నీ వైపు ఆకర్షించండి. తెలుగు ప్రజల సువార్తీకరణోద్యమంలో మాకు ఒక విజయాన్ని ప్రసాదించి ప్రేక్షకులతో ఆనందించే భాగ్యం మాకు ఇవ్వండి. ఈ రాత్రికాలం మాకు కావలసిన ఆర్థిక వనరులను మాకు సమకూర్చండి. విపరీతమైన ఆర్థిక ఒత్తిడి ఉంది ప్రభు, మీ కృప చాపండి నాయన, మీ కృప చాపండి, మహిమ పొందండి. యేసయ్య ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.